రైట్, అడుగుదాం. ఎస్ వస్తుంది. చెప్పండి హేమకూర్ గారు, అయితే చెప్దాం అనుకుంటారు కదా, చెప్పండి హేమకూర్. అదే సార్, నేను మర్చిపోయా, ఇందాక విన్లా మేడం గారు చెప్పారు. నేను రాయలసీమ అంటే కడపకి ఇలాంటి ఫిష్ మార్కెట్ వస్తుందో కళలో కూడా అనుకోలేదని సార్. అలాంటి ఇండస్ట్రీస్ తెచ్చారు. అది తప్పు చెప్పి నేను మిస్ చేసి, అది చికెన్ కానీ, బడ్డీ కొట్లు బంకులు కానీ, పానీపూరి పరిశ్రమలు కానీ, కోడిగుడ్డ పరిశ్రమల్లో ఇలాంటివి తెచ్చారు. అది తెచ్చి అది బహిరంగ సభలోనే మాట్లాడారు. కడపకి ఇంత పెద్ద ఫిష్ మార్కెట్ వస్తుందని కళ్ళలో కూడా అనుకోండి. ఏంటి సార్, ఆ రోజు వాళ్ళు మాట్లాడిన మాటలకి ఈ రోజు మాట్లాడే మాటలకి ఆవిడ రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఒంటెంతో పోకడు అంటే ఆమెకి ఒకే ఇది కనబడుతుంది. ఏంది, జగనన్న జగనన్న జగనన్న, ఆ జగనన్న అది చేసినాడు, జగనన్న ఇది చేసినాడు. ఏం చేశాడు చెప్పమంటే అది ఏమీ లేదు, దాంట్లో ఎవిడెన్స్ లేదు, ఏం లేదు. ఈ రోజు ఎక్కడ అభివృద్ధి కనిపించలేదు అడుగుతాం, సంబంధించి క్లారిటీ తీసుకుంటాం. ఒకే ఒక నిమిషము. ఇందాక మాట్లాడినప్పుడు వాళ్ళు ఫ్లైట్లో తిరుగుతాను. గతంలో 2000 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారో ప్రజాధనం 220 కోట్లు కేవలం ఫ్లైట్లకి, స్పెషల్ ఫ్లైట్లకి, స్పెషల్ లండన్ కి దీనికంతా పోవడానికి స్పెషల్ ఫ్లైట్ లో పోయేసి ఈ రోజు ప్రభుత్వంలో లేదని జయలక్ష్మి గారు కేంద్రంలో మీ సహకారం తీసుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేస్తారో మనం చూస్తాం. కూటమి సర్కార్కి ఏర్పడడానికి ఇప్పుడు పుట్టపర్తిలో ఏర్పాటు చేస్తే డిఫెన్స్ కావచ్చు, సోలార్ ప్లాంట్ కావచ్చు, అక్కడ ప్రభుత్వ సహకారం కూడా కావాలి. ఎంత వేగంగా పూర్తి చేసేందుకు మీ సహకారం ఎలా ఉంటుంది? ఎంత త్వరితగతిన అవి పూర్తయ్యి యువతకు ఉపాధి కల్పిస్తుంది? మా గవర్నమెంట్ ఎప్పుడు అంటే మాటల గవర్నమెంట్ కాకుండా చేతల గవర్నమెంట్ ఉంటుందండి. బీజేపీ గవర్నమెంట్ ఇట్స్ ఎ పార్టీ విత్ డిఫరెంట్ ఐడియాస్ అండ్ ఐడియాలజీ. ఎప్పుడు అంటే ఉచిత పథకాలకు కూడా ఎప్పుడు బీజేపీ అగనెస్ట్, ఎప్పుడు వెల్త్ ఎలా గ్రోత్ చేసుకోవాలి అనేది బీజేపీ సిద్ధాంతం ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, ఒకప్పుడు ఎప్పుడు కరువు ప్రాంతాలుగా పిలువబడే అనంతపూర్, కర్నూలు, కడప జిల్లాలో కూడా ఈ ఎండ గాలిని కూడా తీవ్రతను కూడా ఎలా మారుస్తున్నారో. ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ పాలసీ కింద 600 మెగా వాల్ట్ ఎస్ఏఎల్ సోలార్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. గండికోటలో కూడా 2250 మెగావాట్ల పంప్తో సోలార్ ప్రాజెక్ట్ చేసేసి ఎడారి లాంటి ఈ భూములను మోడీ గవర్నమెంట్ వచ్చినాక ఇంధన గనులుగా మార్చారు. ఇంకోటి కూడా చూస్తున్నాం, హార్టికల్చర్ 40,000 కోట్లతో కూడా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఇక్కడ చేశారు. అది ఒక విప్లవం అని చెప్పాలి, తోట పని లాంటి విప్లవం. సీమలో యాక్చువల్గా వాటర్ చాలా తక్కువ ఉంటుంది. ఈ వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి పంటలకు తక్కువ వాటర్ పట్టే పంటలను ఈ హార్టికల్చర్లో యూజ్ చేస్తూ 40,000 కోట్లతో ఇది మామూలుగానే చాలా సీమలోనే 8,41,00,000 హెక్టార్ల నుండి 1,140 లక్షల హెక్టార్ల వరకు దీన్ని పెంచే విధంగా చేస్తున్నారు. బనానా, బత్తాయి ఇవన్నీ కూడా నేరుగా బెంగళూరు లాంటి నగరాలకు వెళ్ళేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొని వస్తుంది. ఇవన్నీ కూడా అంటే రాయలసీమను రతనాల సీమగా మార్చే దిశగా మోడీ గవర్నమెంట్ చేస్తూ ఉన్నారు. యుద్ధ విమానాలు తయారు చేసే హబ్ గా చూస్తున్నాం, వెలుగునిచ్చే గ్రీన్ ఎనర్జీ క్యాపిటల్ గా చూస్తున్నాం, ప్రపంచానికి పండ్లను ఎగుమతి చేసే హార్టికల్చర్ హబ్ గా కూడా మారుస్తున్నారు. ఇదంతా కూడా చాలా స్పీడ్ గా జరుగుతూ ఉంది. సో ఇది ఫ్యాక్షన్ ఎజెండా కాదు, ఫ్యూచర్ డెవలప్మెంట్ అని నేను ఖచ్చితంగా చెప్తాను. రైట్ అండి. ఎస్, రాజేశ్వర రెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతోంది అంటే సరే, ఎన్నికలప్పుడు రాజకీయ